ఆఫ్టర్ లాంగ్ టైం గులాబీ బాస్ కేసీఆర్ కాంగ్రెస్ పై చేసిన విమర్శలు ఎంత దుమారాన్ని రాజేస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. నేతల మధ్య పేలిన డైలాగ్ డైనమిట్స్ ని నాన్ స్టాప్ గా చూసేద్దాం. పాలమూరు ప్రాజెక్టు కోసం తాము 7,000 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాము తత్తెడు మత్తి ఎత్తలేదన్న బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. 2 ఏళ్లలో ఎక్కడ పనులు చేశారో చూపించాలంటూ సవాల్ విసిరారు హరీష్ రావు. మేము సిన్సియర్గా కమిటెడ్గా చిత్తశుద్ధితో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలని ముందుకు పోతున్నాము. మా మీద గతంలో వాళ్ళు చేసిన అప్పుల భారం మోపిపోయినరు. వాళ్ళు పని చేయకపోగా అప్పుల భారం మోపితే ఇరిగేషన్ బడ్జెట్ నుంచి గత లోన్స్ రీపే చేయాలి, ఇప్పుడు క్యాపిటల్ వర్క్స్ కూడా చేయాలి. మరి ఏదో పాలమూరు రంగారెడ్డిలో తట్టెడు మట్టి ఎత్తలేదన్నారు. 7,000 కోట్లు ఖర్చు పెట్టినాము. మీరు చేసిన పనులకి 5,000 కోట్లు ఏది పాలమూరు రంగారెడ్డిలోనే. ఏమైనా గజం కాలువ దగ్గరేమో చెప్పమని నాకు, నేను చూస్తా. నేనేమంటున్నా, ఉత్తమ్కు సవాల్ విసురుతున్నా. పాలమూరులో ఇందాక నేను చెప్పినా కదా, ప్యాకేజ్ 3లో 2 కిలోమీటర్ల కాలువ తవ్వితే 30 టీఎంసీలు స్టోర్ చేసుకునే సిస్టమ్ అంతా రెడీ అయింది. రిజర్వాయర్లు, టనల్లు, పంప్ హౌస్లు, సబ్ స్టేషన్లు, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. 2 కిలోమీటర్ల కాలువ ఎందుకు తవ్వలేదు అని అడుగుతున్నా. మీరు పాలమూరు ప్రాజెక్టుకు 2 ఏళ్లలో చేసిన పని ఎక్కడుందో చెప్పండి, పోదాం. నేను చూపిస్తే మేమేం చేసినాం. ఇప్పుడు నేను చెప్పినా కదా మీకు, నేను ఏమేం పనులు చేసినాం. మోటార్ నొక్కినాం, నీళ్లు కూడా ఉన్నాయి, 4 టీఎంసీలు ఈరోజు అని కూడా చెప్పినా కదా. ఉత్తమ్ గారిని అడుగుతున్నా, 2 సంవత్సరాల్లో పాలమూరు ప్రాజెక్టులో మీరు చేసిన పని ఎక్కడ, దాని పరిమాణం ఎంత, ఏం పని చేసినదో చెప్పండి.